రానున్న ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్తు కోసమేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. 64 రోజుల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం పరిధిలో నిర్వహించిన రాకదలురా సభలో ఆయన మాట్లాడుతూ బటన్ నొక్కుతున్నానని జగన్ గుప్పుడులో చెప్పుతున్నారు. బటన్ నొక్కుడు కాదు నీ బొక్కుడు సంగతి ఏంటి అని చంద్రబాబు ప్రశ్నించారు. ఆయన పుణ్యం వల్లే చెత్త పన్ను వచ్చిందన్నారు. సైకోపాలను అంతం చేస్తే తప్ప మనకు భవిష్యత్తు ఉండదని, ఇలాంటి సీఎం ను నా జీవితంలో ఎక్కడా చూడలేదన్నారు. ప్రజలపై భారం వేసిన గజ దొంగ సీఎం జగన్ అని చంద్రబాబు అన్నారు. చైర్స్ ఉన్నాయి కదా, బ్లూ చైర్స్ రైట్ సైడ్, వాళ్ళు మీ సైడ్ అక్కడికి వదలండి. ఆ జనాలందరినీ కూడా ఆ బ్లూ చైర్స్ లోకి వదలండి. ఖాళీగా ఉన్న ఏదైతే చైర్స్ వెనకాల ఆ బ్లూ సెక్షన్స్ లోకి వదలాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను. అక్కడ పోలీస్ సిబ్బంది కూడా సహకరించాలి. అక్కడ బార్కెట్స్ తీస్తే దయచేసి ఆ జనం అంతా అటు సైడ్ వెళ్తారు. వాలంటీర్లు అందరినీ కోరుతుంది ఏంటంటే ఆ బ్లూ చైర్స్ లో వదలండి. వెనక స్ట్రక్ మెడలెక్కి కూర్చుంది, చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది. దాన్ని తుంచి వేలు తుంచే ధైర్యం. కాగితాలు మిస్ అయినా ఓకే. ఈరోజు మైక్ ఓకే. ఈరోజు మాడుగుల రా కదిలిరా అని పిలిపిస్తే తెలుగుదేశం జనసేన నాయకులను చూస్తున్నా ఉధృతంగా ముందుకొచ్చారు, బ్రహ్మాండంగా ముందుకొచ్చారు. అదే మారుగా మా తెలుగింటి ఆడపడుచులు పెద్ద ఎత్తున వచ్చారు. యుద్ధానికి మేము కూడా సిద్ధం అని చెప్పి మా ఆడబిడ్డలు వచ్చారు. అలాంటి ఆడబిడ్డలకి మా యువత వీరోచితంగా కనపడుస్తున్నారు. యువత ఏ పక్కనుంటే ఆ పక్కనే గెలుపు. తెలుగుదేశం జనసేన గెలుస్తాం, మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు జెండాలన్నీ దించాలి, వెనకనలు కనపడాలి, మళ్ళీ ఎగరేద్దాం. అన్ని జెండాలు దించి పెట్టుకోండి, మళ్ళా మీటింగ్ అయిన తర్వాత ఎగరేద్దాం. ఈరోజు చాలా సార్లు నేను మాడుగులకు వచ్చాను. ఈరోజు మాడుగుల మీటింగ్ చూస్తున్నాను. మామూలుగా లేదు. తాడేపల్లి పిల్లికి జ్వరం వస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో నిద్ర కూడా రాదు. ఆ పరిస్థితిలో మాడుగుల బ్రహ్మాండంగా స్పందించారు. ఇది 64 రోజులే మనకు ఎన్నికలు. ఒకటే చెప్తున్నా, 64 రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటికి పోవడం ఖాయం, తెలుగుదేశం జనసేన గెలవడం కూడా ఖాయం. అలాంటి మంచికి శుభ సూచకంగా ఈ సభ కనిపిస్తా ఉంది. ఇక్కడే కాదు, రా కదిలిరా అని పిలిపిస్తే ప్రాంతం ఏదైనా, సెంటర్ ఏదైనా అదే జోరు, అదే స్పీడు, ఎక్కడా తేడా లేదని మరొకసారి విజ్ఞప్తి